ఢాకా లోపలనే కానీ మిగతా వరల్డ్ ఆర్చరీ అసోసియేషన్ లోపలనే కానీ జరిగినప్పుడు మన వాళ్ళు ఒక కోరిక కోరినారు. ఏంటంటే భారతదేశానికి కోచ్లు కావాలని. వారన్నారేమంటే ప్రపంచ ఆర్చరీ అసోసియేషన్ వాళ్ళు మీరు కోచ్లను మా దేశాలకు పంపించాలి, మీకు సరిపోయింది, మీ యొక్క ఆట అనేది అద్భుతమైన పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి, మీరు వరల్డ్ లోపల కాంపౌండ్ విభాగం లోపల నంబర్ 1 స్థాయి లోపల ఉన్నారు, అలాగే రికర్వ్ రంగం లోపల 3-4 స్థాయి లోపల ఉన్నారు. అంతకుముందు ప్రపంచ కప్పు కూడా మీకు రికర్వ్ లోపల కూడా మీకే ఉండేది. కాబట్టి రాబోయే 2028 ఒలింపిక్స్లో మీరు పతాక విజేతలు అవుతారు. కాబట్టి మా అవసరాలు మీకుండవి, మీ అవసరాలే మాకుంటాయని ప్రపంచ దేశాలు చెప్పుకోవడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడికి అనేక మంది ఒలింపిషియన్స్ అలాగే మనకు అంతర్జాతీయ ఈ యొక్క ఆర్చరీ క్రీడాకారులు అనేక మంది ఇక్కడికి రావడం మనము చూస్తూ ఉన్నాం. వారు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఫెసిలిటీసే కానీ వారికి సంబంధించినటువంటి భోజన ఇతర విషయాల లోపలనే కానీ మీరు చాలా అద్భుతంగా చేసినారు. ఈ యొక్క హైదరాబాద్ దక్కన్కి సంబంధించిన రుచులన్నీ మాకు చూపించినారు అని వారు చెప్పుకోవడం అనేది చూస్తూ ఉంటే మాకు హృదయపు ఉప్పొంగింది అనేది చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించేందుకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట వారికి, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు వారు కూడా ట్రాన్స్పోర్టేషన్ అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ వారికి, అలాగే ఆల్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ వారికి, మిగతా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.